నమస్కారం NS న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రధాన జిల్లాలైన హనుమకొండ వరంగల్ సిద్దిపేట జిల్లాలను కలుపుతూ ఎల్కతుర్తిలో ప్రజల ఆంక్ష మేరకు జంక్షన్ను నిర్మాణం చేపడతామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు। ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా చైర్మన్ వెంకటరామరెడ్డిలతో నిర్మాణ స్థలం బస్టాండ్ ప్రాంత స్థలాలను పరిశీలించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జంక్షన్తో పాటు ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేసే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నామని అందరూ సహకరించాలని కోరారు। కరెక్ట్ దిగినాక యాక్సిడెంట్ అవుతుంది బైపాస్ రోడ్డు క్రాస్ అవుతుంది కాకుండా ఉండేదానికి మన మూడు రిక్వెస్ట్ చేసి మంచిగా ఇంక ఎలివేట్ చేసుకుందాం కాన్సెప్ట్ చేయడానికి మనం అగ్రికల్చర్ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంది కదా మన స్టాచ్యూస్ ఏమైనా స్మాల్ జనరల్గా కొన్ని అవార్డు ఇవాడు అన్నీ మామూలుగా పెడుతున్నాం కదా హన్మకొండ డెకరేషన్ అవసరం బిల్డింగ్ నిర్మాణం చేసి దానికి సంబంధించిన బస్ ఎవరైనా ఉండాలి కానీ మధ్యలో రా హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది। ఇక్కడ బస్టాండ్ కానీ అంబేద్కర్ చౌక్ కానీ పక్కన ఆసుపత్రి కానీ కరీంనగర్ రోడ్డు కానీ హన్మకొండ రోడ్డు కానీ హుస్నాబాద్ సిద్దిపేట రోడ్డు కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది। స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు గౌరవ జిల్లా అధికారులు దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎల్కతుర్తి హన్మకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను। దీనికి అందరూ సహకరించాలి। ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆగిపోయింది లేదు। ఇది ఒక ఎలివేట్ కావాలి ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటున్నాను। దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది। ఎల్కతుర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను। తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సింది కోరుతాను।